సందర్శించిన మాల సంఘాల నాయకులు. గుంటూరు మండలం తురకపాల గ్రామాన్ని మాల సంఘాల నాయకులు సందర్శించారు. గ్రామానికి నీటి సరఫరా చేసిన క్వారీ కుంటతో పాటు బాధితులను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తురకపాల గ్రామాన్ని సందర్శించిన ముఖ్య నేతలు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నేలం నాగేందర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, భీమ్ సేనా సేవాదళ్ అధ్యక్షులు నల్లపు నీలాంబరంతో పాటు పలు సంఘాల నాయకులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ నక్కా నాగేశ్వరరావు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్ అండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బాబు, అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, తురకపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు తాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు. గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండబడేటటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో ఒక కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు 29 మంది మరణించారు. అది అక్కడ ఉండబడేటటువంటి ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం, అలాగే అనధికారికంగా బోర్లు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నీళ్లను కూడా బలవంతంగా ఎస్సీ కాళ్ళకు పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటే అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉండి ఎస్సీ మాదిగ శాసనసభ్యులు అయి ఉండి ఈరోజు కులవాదంతో మరి మాలను వ్యతిరేకిస్తా ఉన్నారా? ఎందుకు ఈరోజు మాలల్ని ఈ విధంగా చూస్తా ఉన్నారు? చనిపోయినటువంటి మరణాల మీద కూడా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు? కలెక్టర్ స్పందించలేదు. కనీసం అక్కడ ఉండబడినటువంటి వైద్య పరీక్షలకే పరిమితమయ్యారే తప్ప చనిపోయినటువంటి కుటుంబాలని ఎందుకు పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో వెనకంజ ఉన్నారు. ఒక వారం రోజుల పాటు హడావుడిగా మంచినీటిని అలాగే భోజనాలు సరఫరా చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కనీసం తాగటానికి వాడుకోవటానికి కాదు కదా, తాగటానికి కూడా నీళ్లు సరఫరా చేయకుండా ఆ గ్రామాన్ని ఈరోజు వెలివేతకు గురి చేసినట్టుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధిత ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సత్వరమైన న్యాయం చేయకపోతే నేటి ఈ రోజు కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.